కాంగ్రెస్ వైపే తెలంగాణ యువత అనుకుంటూ ఇక్కడ బ్రహ్మాండంగా రాసినటువంటి వార్త. ఏ పత్రిక ఇది? ఆంధ్రజ్యోతి. కొంతమందిగా మాట్లాడతారు, అన్న నమస్తే తెలంగాణ అంటే వాళ్ళది కదా, మరి సాక్షి అంటే వీళ్ళది కదా, మరి ఇదంటే వాళ్ళది కదా అని పేర్లు పెడతారు. మరి ఇప్పుడు ఇంకే పేపర్ చదవాలి? సో ఆంధ్రజ్యోతి అంటే ఎవరిదో మనకు ఎరక. రేవంత్ రెడ్డికి 100కు 100% కాదు, 100కు 200% సపోర్ట్ చేసేటువంటి పత్రిక. అందుకే బ్రహ్మాండంగా తను అన్నటువంటి మాటని ఉదాహరిస్తూ ఇక్కడ ఈ వార్త రాసి, బీఆర్ఎస్ కు దూరంగా నవతరం బీజేపీ వైపు వెళ్ళే అవకాశమే లేదు. అట్లెట్లా? ఇప్పుడు బీఆర్ఎస్కి దూరం అంటే ఓకే, ఒక అందుకు అనుకుందాం. ఎందుకంటే 10 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ ఏం చేయలేడు కాబట్టే కేసీఆర్ ఓడించింది యువతరం అంతా. కాబట్టి ఆ యువతరం మిమ్మల్ని గెలిపించింది, మీరు ఇలా బ్రహ్మాండంగా గద్దెనెక్కి కూర్చున్నారు అని అనుకుందాం. 2.5 ఏళ్ళ మన పరిపాలనలో ఏం జరిగినాయి? మన పరిపాలనలో ఈ 2.5 ఏళ్ళల్లో ఏం జరిగింది? ఎంతకాలం అయింది? ఎంత బ్రహ్మాండంగా చేసిర్రు? ఇది కూడా ఒక లెక్క వస్తుంది కదా, లెక్కకు వస్తుంది కదా. ఒకవేళ మీరన్నది నిజమైతే మొన్న నిరుద్యోగుల సంగ్రామ సదస్సు ఎందుకు సక్సెస్ కావాలి? ఒకవేళ మీరన్నది నిజమైతే ప్రతిసారి సరే ఇందిరా పార్క్ దగ్గర జరుగుతున్నటువంటి విద్యార్థుల నిరసన కార్యక్రమాలకు మరి అర్థమైంది అంటే ప్రతిపక్షాలు ప్రేరేపిస్తున్నాయా? అంటే విద్యార్థులు అడగట్లేదా? మొన్న దిల్సునార్లో చూడలేమా? అట్లా టీజీపీఎస్సీ దగ్గర చూడలేమా? లైబ్రరీస్ దగ్గర చూస్తలేమా నిరసన కార్యక్రమాలని? సిటీ సెంటర్ లైబ్రరీ దగ్గర, సో అశోక్ నగర్ లైబ్రరీ దగ్గర చూస్తలేమా? ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడితే అప్పుడు యువత ఎటువైపు ఉందో మీకు కూడా అర్థమైంది. మీరు ఒకవేళ యువత మీ వైపు ఉందని కనుక మీరు అనుకుంటే ఇంకా ఇప్పటి నుంచి ఏ ఎలక్షన్ వచ్చినా దాంట్లో ప్రస్ఫుటంగా, ఒట్టిగా కూడా కాదు, ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. యువత దలుచుకుంటే ఏం జరుగుతుందో దేశమే చూసింది. ఆ యువత ఎంత అసంతృప్తిగా ఉన్నారు. నువ్వు యువతని ఏమన్నావు? నోటిఫికేషన్లో పోస్టులు పెంచమని అడిగితే నువ్వు చెప్పినటువంటి సమాధానం ఏదైతే ఉందో దాన్ని చూసినాక యువత 20 ఉంటుందో తెలిసిపోతుంది. సంఘటన సృజన్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయండి, ఎస్ఐఆర్పై అప్రమత్తంగా వ్యవహరించండి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచన, తెలంగాణలో పార్టీ పరిస్థితి బాగుందంటూ కితాబు. ఇక్కడేమో బాగుందంటూ కితాబు. ఒకసారి చూడండి ఏ పత్రికల ఏం రాసిరో ఒక్కసారి చూడండి. అదే వార్త కంటిన్యూషన్లా సాలిక మీ నిర్వాహకం మేమే చూసుకుంటాం. సాలిగా మీరు చేసింది సరిపోయింది, ఇక మేము చూసుకుంటాం ఇప్పటి నుంచి. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై ఏఐసీసీ సీరియస్, పార్టీని పక్కన పెట్టి వ్యక్తిగత ఎజెండా అమలు చేస్తున్నారు. దళిత ఎమ్మెల్యేలను ఎగదోస్తున్నది ఎవరో మాకు తెలుసు. మంత్రులకు సమన్వయం, ఎమ్మెల్యేలకు క్రమశిక్షణ లేదు. క్యాడర్ను వదిలేశారు, కాపాడుకోవాల్సిన బాధ్యత మాది. రాష్ట్ర నాయకత్వానికి ఢిల్లీలో కుండబద్దలు కొట్టిన పెద్దలు. సీఎం రేవంత్ నివేదిక ఇవ్వబోగా తిరస్కరించిన నేతలు. తమ వద్దే పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ ఉన్నదన్న మల్లికార్జున ఖర్గే. రేపు టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశానికి నిర్ణయం, ఢిల్లీలోనే ఉండాలంటూ ముఖ్యమంత్రి రేవంత్కి ఆదేశం. వెంటనే ఢిల్లీ రావాలంటూ 6 మంత్రులకు పిలుపు. తెలంగాణలో ఏం జరుగుతుందో మాకు తెలుసు. పార్టీ ఒకవైపు, ప్రభుత్వం ఇంకోవైపు పోతుంది. ఎవరికి వారు వ్యక్తిగత ఎజెండా నడుపుతున్నారు. దీన్ని ఇలాగే వదిలేయలేం. ఇక నుంచి పార్టీ సమన్వయ బాధ్యతలను ఢిల్లీ నుంచి మేమే చూసుకుంటామంటూ అయిపోయి. ఢిల్లీకి తాకట్టు పెడతారు అంటే ఢిల్లీకి తాకట్టు పెట్టుడు కాదు, ఢిల్లీలో ఎట్లా చెప్తే అట్లా అయినాయి కాడికి. మళ్ళా రేవంత్ రెడ్డి గారు చెప్తారైతే 70 సార్లు పోతా, 80 సార్లు పోతా, 100 సార్లు అయినా పోతా ఢిల్లీకి అని చెప్పిండు. 100 సార్లు ఢిల్లీకి పోతా అని చెప్పిండు. అంటే నా ఇష్టం అని చెప్పిండు. ఇలా ఏమైంది? 100 సార్లు పోయినా, 100 మందిని కలిసినా, 100 రూపాయలు రాకున్నా ఇలా మిమ్మల్ని బొందబెట్టడానికి మీ వాళ్ళే తయారైపోయారు. మీ అధిష్టానమే అంటుంది మీరు చేస్తున్నది సరిపోయిందిగా, ఎక్కువైపోయింది, ఇంతకంటే ఎక్కువ ఏం చేసినా కూడా ఉన్నది ఖరాబ్ అవుతుంది, ఖతం అవుతుంది అని చెప్పారు. వాళ్ళకు కూడా అన్నీ తెలుసు. అధికారంలోకి రావడానికి మనం ఏం చెప్పిన తర్వాత మనం ఏదేది ఎట్లా చేసుకుంటూ వస్తున్నాం. పైగా అక్కడ జరుగుతున్నటువంటి కథ ఎవడైనా పార్టీలో నిలబెట్టుకుంటారు. గతంలో జరగలేదా అన్న బీఆర్ఎస్లో లేవా అంటే, బీఆర్ఎస్లైనా బీజేపీలైనా ఒక క్రమశిక్షణ ఉంటుంది. సరే, బీజేపీలోనేమో ఒక రకమైనటువంటి క్రమశిక్షణ, అది పార్టీ సిద్ధాంతం, వాళ్ళు అట్లా ఉంటారు. వాళ్ళు లోపల ఎన్ని అనుకున్నా మళ్ళీ బయటకు వస్తే అట్లా కనపడరు. ఇక్కడ కేసీఆర్ అంటే భయం, లేదా ఆ పార్టీ ప్రాంతీయ పార్టీ కాబట్టి ఏదంటే చేయగలుగుతుంది, ఏ డిసిషన్ అయినా నిమిషంలో తీసుకోగలుగుతుంది కాబట్టి అక్కడంటే భయం అనుకో. అందుకే అక్కడ కూడా క్రమశిక్షణతో ఉంటారు. కానీ ఇక్కడ ఎవరికైనా గోతులు తీయొచ్చు, ఎవరైనా తిట్టొచ్చు, ఎవరైనా తీసి బండకేసి కొట్టొచ్చు. మళ్ళా ఎవరో గుంజాల్సిన పని లేదు. మంచిగా ఎండ్రికాయలు లెక్క తెలుసుగా పీతలు, ఒకటి గుంజినట్టు బకెట్లకి వెళ్ళి ఏది బయటకు రాకుండా చేసుకున్నట్టు వీళ్ళు. దీన్ని అంతర్గత ప్రజాస్వామ్యం కాదు, మా దగ్గర ఏమంటారు కదా, మాకు పార్టీలో కూడా ప్రజాస్వామ్యం ఉంటుంది, లోపలనే మాట్లాడడం, మేము బయట కూడా ప్రజాస్వామ్యయుతంగా ఉంటాం, మాది డెమోక్రటిక్ పార్టీ కాబట్టి అంటారు. కానీ ఇలా కుక్కలు చింపిన ఇస్తర్ లెక్క కనిపిస్తుంది. ఓ దిక్కు మేమేమో వేరే దిక్కు చూస్తాం. అరే ప్రభుత్వం ఏం నిర్ణయాలు తీసుకుంటుంది, దానివల్ల పెట్టుబడులు ఎట్లా వస్తున్నాయి, దానివల్ల ఈ రాష్ట్రానికి ఎంత ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి, మెరుగవుతున్నాయి, దాంతోపాటు రియల్ ఎస్టేట్ ఎట్లా డెవలప్ అవుతుంది, ఇలా ఎక్కడికక్కడ స్టాగ్నెట్ పొజిషన్లో ఉన్నది,
సో దాన్ని మళ్ళా పరిగెత్తిచ్చే ప్రయత్నం జరుగుతుందా అని మనం ఎదురు చూస్తుంటే వీళ్ళేమో ఎట్లా గుంజేయాలి, ఎట్లా ఖరాబ్ చేయాలి, ఎట్లా బిచ్చపేషం వేయాలి, ఎట్లా ఇది బాగలేదు, ఇది అడక తిన్నట్టు అయిపోయింది, మా అసలు రాష్ట్రం బేకార్ అయిపోయింది అని ఇట్లా ఎట్లా ఖరాబ్ చేయాలని వీళ్ళు చూస్తారు. మన రాష్ట్రంలోనే కాదు అన్ని రాష్ట్రాల ముందు మన పరువు తీస్తూ ఇక మొత్తం అన్ని దేశాల ముందు కూడా ఉత్తదేరాబాయ్ తెలంగాణలో అంటే ఏదో అనుకున్నాం కానీ ఉత్తదేరాబాయ్ అనే కాడికి తీసుకొచ్చి పెట్టారు. అది వాళ్ళ నిర్ణయాల్లో ఉన్నది తప్పిదం. దాంతోపాటు అత్యంత ముఖ్యమైనటువంటి తప్పిదం ఏంటంటే అందరు కూడా అసంతృప్తితో ఉన్నారు. చిత్రం అయిపోయింది. అధికారం వచ్చేదాకా ఒకళ్ళు ఉండే వీళ్ళతో కాంగ్రెస్ వాళ్ళది, వచ్చినాక ఏమైందంటే చిత్రంగా అందరూ అసంతృప్తితో ఉన్నారు. అధికారం లేనోడు కదా ఏడవాలి, అధికారం రానోడు కదా బాధపడాలి, వాళ్ళు కదా అసంతృప్తితో ఉండాలి. అట్లా లేదు. చిత్రంగా అధికారం ఉన్నోళ్ళు బ్రహ్మాండంగా ఇవాళ చేతులు అన్నీ ఉన్నోళ్ళు గల్లా పెట్టే కూడా దగ్గర పెట్టుకున్న వాళ్ళు వీళ్ళు ఆగమైపోతూ ఉన్నారు. ఎందుకంటే ఒక్కరికి ఏం కావాలన్నా దొరకలేదు. దోపిడీ చేసుకుందామంటే కేసీఆర్ ఏం మిగిల్చలేదు. ఇది వాళ్ళ ప్రయత్నం, అలా ప్రాబ్లం. ఆల్రెడీ ఎంత దోపిడీ చేయాలో అంత చేసేసిండు అని వాళ్ళే చెప్తారు కదా. విపరీతమైన దోపిడీ చేపించిండు, విపరీతమైన దోపిడీ చేసిండు. కాబట్టి ఇక ఇప్పుడు మాకేం కడుపు కట్టుకుంటే కాలు కట్టుకుంటే చాలు 40,000 కోట్ల రుణమాఫీ చేస్తాం మేమని చెప్పారు. కడుపు కట్టుకుంటే చాలు అని చెప్పారు. ఏమేమి మీకు కడుపు కట్టుకొస్తలేదా? నోరు కట్టుకుంటే చాలు మేము ఏ స్కీమ్ అయినా ఏ పథకమైనా అమలు చేస్తామని చెప్పారు. ఇలా నోరు కట్టుకొస్తలేదా? ఇబ్బంది అవుతుందా? అంటే దోపిడీ సరిపోతలేదా? ఇప్పుడు చూడండి ఒకసారి. కాంగ్రెస్లో పెరుగుతున్న అంతర్గత సంక్షోభంపై ఏఐసీసీ అధిష్టానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద ఉన్న నివేదికను ఇవ్వబోగా దాన్ని తీసుకోవడానికి కూడా ఏఐసీసీ నాయకత్వం ఇష్టపడలేదని విశ్వసనీయంగా తెలిసింది. మీ రిపోర్ట్ మాకు అవసరం లేదు, తెలంగాణలో ఏం జరుగుతుందో మా దగ్గర పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ ఉన్నదని ఏఐసీసీ అధ్యక్షుడు ఎవరిస్తారు తెలుసా? ఈ రిపోర్ట్ ఎవరిస్తారు చెప్పాలనా? ఎవరో బయట వాళ్ళు ఇయ్యరు. బ్రహ్మాండంగా వాళ్ళ పార్టీ నాయకులు, వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రులు, రేవంత్ రెడ్డి పక్క పొంటి ఉండేటోళ్ళే ఇక ఆ రిపోర్ట్ ఇచ్చేది. ఎవరో వేరేటోళ్ళు ఇయ్యరు. బయటోడు యాడికెళ్ళి వచ్చి వేరే రాష్ట్రంకి వెళ్ళి వచ్చిన చూసారు. మీనాక్షి నటరాజన్ ఇచ్చేదాకా అవసరమే లేదు నిజంగా చెప్పాలంటే. దట్ ఈస్ ద డెమోక్రటిక్ పార్టీ స్ట్రాటజీ. ఇంకొవ్వరు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకే అన్నట్టు అందులోనే ఉన్నోళ్ళు తీసుకుపోయి గడికి ఇక ఇడికెళ్ళి తీసుకుపోవాలి, ఆడ పోయి చెప్పాలి. సార్ సుశీరా ఈడకి ఈ పని చేసాడు, సార్ సుశీరా ఈడ భూములు వేల వేస్తుండు, సార్ సుశీరా రేవంత్ రెడ్డి ఇట్లా ఈ ఫ్లెక్సీలో మీ ఫోటో పెట్టలేదు అనుకుంటే ఇక్కడికి వెళ్ళి టకా రిపోర్ట్లు పోతూనే ఉంటాయి. ఎవరో ఇవ్వాల్సిన పని లేదు వీళ్ళకి. ఈ రిపోర్ట్ ఎవరిస్తారు చెప్పాలనా? ఎవరో బయట వాళ్ళు ఇయ్యరు. బ్రహ్మాండంగా వాళ్ళ పార్టీ నాయకులు, వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రులు, రేవంత్ రెడ్డి పక్క పొంటి ఉండేటోళ్ళే ఇక ఆ రిపోర్ట్ ఇచ్చేది. ఎవరో వేరేటోళ్ళు ఇయ్యరు. బయటోడు యాడికెళ్ళి వచ్చి వేరే రాష్ట్రంకి వెళ్ళి వచ్చిన చూసారు. మీనాక్షి నటరాజన్ ఇచ్చేదాకా అవసరమే లేదు నిజంగా చెప్పాలంటే. దట్ ఈస్ ద డెమోక్రటిక్ పార్టీ స్ట్రాటజీ. ఇంకొవ్వరు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకే అన్నట్టు అందులోనే ఉన్నోళ్ళు తీసుకుపోయి గడికి ఇక ఇడికెళ్ళి తీసుకుపోవాలి, ఆడ పోయి చెప్పాలి. సార్ సుశీరా ఈడకి ఈ పని చేసాడు, సార్ సుశీరా ఈడ భూములు వేల వేస్తుండు, సార్ సుశీరా రేవంత్ రెడ్డి ఇట్లా ఈ ఫ్లెక్సీలో మీ ఫోటో పెట్టలేదు అనుకుంటే ఇక్కడికి వెళ్ళి టకా రిపోర్ట్లు పోతూనే ఉంటాయి. ఎవరో ఇవ్వాల్సిన పని లేదు వీళ్ళకి.